నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలాగా తయారైంది. ఒకవైపు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు పదే పదే వెనకడుగు వేస్తున్న పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో అయితే నెలకొంది. ముఖ్యంగా ఏదైతే పీపీపీ విధానం పైన అటు ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేటీకరణ చేస్తానని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే అటు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పీపీపీ విధానం పైన ఒక ప్రజాపోరు కార్యక్రమాన్ని నిర్వహించడంతో ఇప్పుడు ప్రజల్లో విశేష స్పందన వచ్చింది ఆ కార్యక్రమానికి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కనుక ఒకవేళ పీపీపీ విధానం పైన ముందుకు వెళ్తే ప్రజల్లో ఇదంతా కూడా వ్యతిరేకత వచ్చే అవకాశం. ఒకవేళ ముందుకు వెళ్లకుండా ప్రైవేటీకరణ ఆపాలి అనుకుంటే అటు జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి కూటమి ప్రభుత్వం వెనకడుగు వేసింది అని చెప్పి ఒక ప్రచారం అయితే వచ్చే అవకాశం. దీంతో అటు చంద్రబాబు నాయుడు ఎటూ తేల్చుకోలేకపోతున్నట్టుగా అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు అటు కేంద్రం కేటాయించిందో 17 మెడికల్ కాలేజీలకు సంబంధించి పూర్తిగా అటు ప్రభుత్వ ఆధీనంలోనే ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా నిర్మాణం జరగాలి. ప్రతి మధ్యతరగతి దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో మెడికోలుగా మారాలి, వాళ్ళందరూ కూడా ఉన్నత విద్య అభ్యసించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంకల్పాన్ని తీసుకున్నారు. దాంట్లో భాగంగానే మారుమూల ప్రాంతాల్లో కూడా అంటే పాడేరు లాంటి పూర్తిగా అంటే రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నటువంటి పాడేరు లాంటి గిరిజన ప్రాంతాలు ఉన్నటువంటి ఆదివాసీలకు నిలయంగా ఉండేటువంటి ప్రాంతాల్లో కూడా ఒక మెడికల్ కాలేజ్ వస్తే అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు కానీ గిరిజనులకు కానీ సకల సౌకర్యాలు అందుతాయి. ఇప్పటికీ కూడా మనం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకోవచ్చు. అటు పాడేరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఏదైనా వ్యాధులు వచ్చినా లేదంటే గర్భిణీలను అటు డోలీలలో మోసుకుంటూ తీసుకొస్తుంటారు. అలాంటి పరిస్థితులు రాకూడదు. ప్రతి గ్రామానికి ప్రతి మారుమూల ప్రాంతానికి కూడా అంబులెన్స్ సౌకర్యం ఉండాలి. అక్కడే ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి. దానికి అనుబంధంగానే ఒక ప్రభుత్వ వైద్య హాస్పిటల్ కూడా ఉండాలి. అక్కడే వాళ్ళందరికీ కూడా మెడికల్ సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఆయన తీసుకొచ్చారు. అయితే ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా ఇటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క మెడికల్ కాలేజీకి నార్మల్గా ఎస్టిమేషన్కు 500 కోట్ల రూపాయలు అవుతాయి. అంటే దాదాపుగా 7 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ పూర్తయిపోయాయి. ఇంకా 10 మెడికల్ కాలేజీలు 500 కోట్ల రూపాయలు వేసుకున్నా కూడా దాదాపుగా 5,000 కోట్ల రూపాయలతోటి ఈ మెడికల్ కాలేజీల నిర్మాణం కూడా పూర్తవుతుంది. కానీ ఈ 5,000 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వంతో ఆర్థికంగా నిధులు లేవు. ఆల్రెడీ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి పూర్తిగా ఘోరంగా తయారైంది. కాబట్టి వీటిని నేను పెట్టుకోలేకపోతున్నాము అని చెప్పి ఈ ప్రైవేటీకరణ చేస్తాను అని చెప్పి ప్రజలను ఒక తప్పుదోవ పట్టించే విధంగా ప్రజలకు అర్థం కాని విధంగా పీపీపీ అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ తెరపైకి తీసుకొచ్చారు. దీంట్లో ప్రజలు కూడా ముందుగా ఏమనుకున్నారంటే ఇదంతా కూడా అంటే ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్ ఈ మెడికల్ కాలేజీల నిర్మాణం అవుతుంది, రాబోయే రోజుల్లో ఎలాగూ మెడికల్ కాలేజీలు వస్తాయని కూడా ప్రజలందరూ కూడా భావించారు. కానీ ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక వ్యూహం ప్రకారం ఈ ప్రైవేటీకరణ జరిగితే రాబోయే రోజుల్లో ప్రైవేట్ కళాశాలలుగా మాదిరిగానే ఈ మెడికల్ కాలేజీలు కూడా ఫీజు పెట్టి అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్లో కూడా ఫీజులు వసూలు చేసి ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ అయిపోతాయి అని చెప్పి ఆయన ఒక రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించి గ్రామాన కూడా వైఎస్ఆర్సీపీ నేతలు యాక్టివ్ అయ్యి అక్కడ ప్రజలకు తెలిపే పరిస్థితి తీసుకొచ్చారు. తర్వాత 1 కోటి సంతకాల సేకరణ తీసుకొస్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో అంటే దాదాపుగా 175 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో 50,000 సంతకాలు తీసుకోవాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పిస్తే ప్రజలందరూ కూడా ముందుకొచ్చి ఒక్కొక్క నియోజకవర్గంలో దాదాపుగా లక్షలకు పైగా సంతకాల సేకరణ అయింది. అంటే 1 కోటి సంతకాలు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో అది ఎప్పుడో కూడా క్రాస్ అయిపోయింది. తర్వాత దీనికి ప్రజలకందరికీ కూడా తెలియాలి, ఈ ప్రైవేటీకరణ చేస్తే ఎంతగా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థినులు నష్టపోతారు అనే విషయం ఖచ్చితంగా ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాపోరు కార్యక్రమాన్ని నిర్వహిస్తే దానికి 175 నియోజకవర్గాల్లో కూడా విశేష స్పందన లభించింది. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి తమ నిరసనను తెలియజేశారు. ఎప్పటికైతే అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి 40% ఓటు బ్యాంకు అది ఎప్పటికీ ఉండే పరిస్థితి. కొంతగా 2024 ఎన్నికల సమయంలో కొంత మధ్యతరగతి పూర్తిగా దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న కొన్ని వర్గాలు కూడా వైఎస్ఆర్సీపీకి దూరం అయ్యాయి.
కానీ ఎప్పుడైతే ప్రజాపోరు కార్యక్రమం నిర్వహించారో ఆ కార్యక్రమానికి ఎవరైతే దూరమైన వర్గాల నుంచి కూడా విశేష స్పందన లభించింది. దీంతో ప్రభుత్వం అనేది ఒక డైలమాలో పడిపోయింది. ఇప్పుడు గనక పీపీపీ విధానం పైన ముందుగా ఆంధ్రప్రదేశ్లోని అంటే చంద్రబాబు నాయుడు సంకల్పించింది ఏంటంటే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినటువంటి కాలేజీలు మార్కాపురం, ఆదోని, మదనపల్లి, పులివెందుల లాంటి కాలేజీలను ముందుగా ప్రైవేటీకరణ చేసేసేయాలి. దీనికి సంబంధించి నవంబర్లో ఒక టెండర్ ప్రక్రియ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం సంకల్పించింది. దాంట్లో భాగంగానే అంటే ఎవరికి టెండర్ ఇవ్వాలి, ఎవరు ఈ టెండర్లలో పాల్పంచుకోవాలి, ఎవరికి చివరిగా ఆ మెడికల్ కాలేజీని కట్టబెట్టాలనే దాని మీద ఆల్రెడీ ప్రభుత్వంలో ఒక నిర్ణయం అయిపోయింది. కానీ ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే కేవలం టెండర్ ప్రక్రియలను తీసుకొచ్చారు. ఈ 4 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేద్దాం అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ ప్రక్రియ పూర్తిగా ఆగిపోయింది. ఇప్పుడు గనక అంటే అటు పూర్తిగా పీపీపీ విధానం పైన ముందుకెళ్తేనేమో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది, వెళ్ళకపోతేనేమో జగన్మోహన్ రెడ్డి గారికి భయపడ్డారు అని చెప్పి ఒక రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ప్రచారం చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ అంటే టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కూడా చంద్రబాబుకు ఇప్పటికే పరోక్షంగా హెచ్చరికలు కూడా చేశారు. ఈ పీపీపీ విధానం పైన గనక ప్రభుత్వము పునరాలోచించుకోకపోతే రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ఇక గడ్డు పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీని మీద ఆలోచించుకోవాలి అని చెప్పి ఇప్పటికే కొంతమంది సీనియర్లు చంద్రబాబును హెచ్చరించడంతో ఆయన కూడా పునరాలోచనలో పడినట్టయితే తెలుస్తుంది. ఇక్కడ ఏదేమైనా గన వైఎస్ఆర్సీపీ ఇచ్చినటువంటి ప్రజాపోరు కార్యక్రమం పూర్తిగా సక్సెస్ కావడంతో ఇటు కూటమి ప్రభుత్వం అనేది ఆ నాయకుల్లో కూడా చంద్రబాబులో కూడా పూర్తిగా ఒక భయాందోళనకరమైన వాతావరణం అయితే జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేశారనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు.